ఈ తెల్ల పూసలు తీసుకోవాలి. ఇవి రెడ్ కలర్, ఇది పింక్, ఇది అయితే గోల్డ్ కలరు. ఇంతకుముందు నేను ఒకటి ఐటమ్ చేశాను. సో ఇది పాడైపోయింది. మనకు ఏదైనా పూసలు యూజ్ అవుతుంది అని అయితే పెట్టాను. దానికోసం ఒక దారం తీసుకున్నాను. మీకు కనిపిస్తుందా? సో ఇక్కడైతే 2 సూదులు తీసుకున్నాను. నేను ఎలా చేస్తాను అనేది అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది, యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. సో సూదిలో అయితే నేను ఇట్లా దారం పెట్టుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్తో అయితే మన ఇల్లుని ఎంతో అందంగా చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే 2 సూదులు ఎక్కించుకున్నాను. ఇలా లాస్ట్ సైడ్ అయితే ఒక ముడి వేసుకోవాలి. ఆ ముడి వేసుకుంటే మనం పెట్టిన కుచ్చుకుంటాం కదా, సో పూసలు అనేటివి అయితే బయటికి వెళ్ళకుండా ఉంటాయి. హ్యాంగర్స్కు మనం పెట్టేటప్పుడు కూడా ఇలా ఈజీగా మనము యాడ్ చేయొచ్చు అన్నమాట. సో 2 సైడ్లు అయితే ఇలా చక్కగా సూది పెట్టుకోవాలి. సూది పెట్టుకున్న తర్వాత ఒకటే పూస, ఒక సూది సైడు ఒకటే పూస పెట్టుకొని ఆ మిడిల్లో మధ్యలో ఉంటుంది కదా, ఆ మధ్యలో నుంచి అయితే ఇంకో సూది పెట్టుకొని ఇలా రెండిటి మధ్యలో నుంచి అయితే ఇలా లాగాలి. లాగితే ఒకటి లాస్ట్కు వచ్చేస్తుంది అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు అయితే వేరున 2 పూసలు ఎక్కించుకోవాలి. సో ఎక్కించుకున్నాం కదా, చూడండి, మీకు అబ్జర్వ్ చేయండి. స్కిప్ చేస్తేనైతే మీకు అర్థం కాదన్నమాట. అందుకే నేను మరీ చెప్తున్నాను స్కిప్ చేయకండి అని. సో ఇలానే సేమ్ టు సేమ్ అయితే మనము అటు సైడ్ ఇటు సైడ్ పూసలు పెట్టాలి. ఒక పూస పెట్టి 2 సూదులు ఎక్కించుకోవాలి. ఇలానే మనం దారం ఎంత ఉందో, అంటే మన గుమ్మం ఎంత ఉందో అంత సైజు తీసుకున్నా కానీ సో ఇలా అయితే పూసలు అనేది అయితే మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా. సో పర్ఫెక్ట్గా ఇలా లుక్ అనేది అయితే సూపర్గా వస్తుంది అన్నమాట. సో ఇలా చిన్న చిన్న ఐటమ్స్తో మన ఇల్లుని ఎంతో అందంగా చేసుకోవచ్చు అని నేను చెప్పాను కదా. చాలామంది వేలకు వేలు ఖర్చు పెట్టుకొని బయట నుంచి ఏవేవో తెచ్చుకొని అయితే మనం పెట్టుకుంటాము. సో అందరికీ ఉండాయి, ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు. సో మనం ఇళ్ళలో కూర్చొని ఏం చేస్తాము, ఇలాంటి అయితే చిన్న చిన్న ఐడియాస్తో మన ఇల్లుని ఎంతో అందంగా మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగిందన్నమాట. చాలామందికి అయ్యో మా ఇంట్లో అది లేదే ఇది లేదే అని అయితే బాధపడుతూ ఉంటారు. సో నేనైతే అలాంటి వాళ్ళకైతే చెప్తున్నానన్నమాట. మన ఐడియా తోటి మన ఇల్లుని అయితే అందంగా మార్చుకోవచ్చు. చూడండి, నేనైతే సో ఎంత ఇలా అయితే చక్కగా అన్నీ ఇలా ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఆల్మోస్ట్గా కొన్ని అయితే ఎక్కాయి. చాలా టైం పట్టింది, కానీ మీకైతే కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను. సో నేను ఒక్కదాన్నే కాబట్టి చేసుకోవడం, ఇటు ప్రియాన్స్ని చూసుకోవాలి, ఇటు ఇల్లును షాప్ను అన్నీ చూసుకుంటూ చేయాలి కాబట్టి సో కొంచెం అయితే నాకు టైం పట్టింది. ఎంత అందంగా ఉన్నది మీకే కనిపిస్తుంది. చేస్తూ ఉంటే మాకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఇలాంటి అంటే బోలెడ్ ఐడియాలు ఉన్నాయి మన దగ్గర. సో చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో కదా పూసల దండ. మంచిగా మెడలు వేసుకునే దానిలాగా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకో దారం తీసుకుని అయితే ఇలా పూసలు ఒకటి పెద్ద పూస ఎక్కించుకోవాలి. దాంట్లో అయితే నేను గోల్డెన్ కలరు ఒకటి పెట్టేస్తున్నాను. ఒకటి ఎక్కించుకున్నాను కదా, సో పెద్ద పూస. ఇప్పుడైతే గోల్డ్ కలర్ది మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ పెద్ద పూస పెట్టుకుంటున్నాను. సో కొంచెం అట్రాక్షన్ కనిపించాలి మనకు. మిగతా అన్ని చిన్న పూసలు ఉన్నాయి కాబట్టి సో మిగతా అన్ని చిన్నవి పెట్టేస్తున్నాను. అందులో మధ్యలో కొంచెం కలర్ఫుల్గా ఉండాలని అయితే నేను రెడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 8 పూసలు కౌంట్ చేసి అయితే పెడుతున్నాను అన్నమాట. ఎందుకంటే అన్నీ మనకు సమానంగా రావాలి కాబట్టి. ఇప్పుడైతే వైట్ పూసలు అయితే మొత్తం పెడుతున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మరీ చెప్తున్నాను దయచేసి. సో ఎందుకంటే మనం మంచి టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి అయితే చూడండి. ఆల్మోస్ట్ అయితే ఇలా అయితే నేను అన్నీ రెడీ చేసుకోవాలి. సో మీ దగ్గర ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే అయితే నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఒకటైతే హ్యాంగర్స్ లాగా నేను రెడీ చేసుకున్నాను. చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సో ఇలా అయితే అన్నీ ఆల్రెడీ అన్నీ ఒకటి ఫస్ట్ అయితే నేను పెద్దది చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా కొంచెం చిన్నది, ఇంకా కొంచెం చిన్నది, ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం ఒకటి పెద్దది చిన్నది అనుకుంటూ అయితే నేనైతే మొత్తం పూసలు కుచ్చుకున్నాను. ఇప్పుడు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు, పింక్ కలర్ రెడ్ కలర్తో ఇలా చేసుకున్నాను. సో అవి 2 ఇవి 2 అనేది అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా అయితే నేను పెట్టుకున్నాను.
సో ఇంతకుముందు చేశాను కదా దండ, సో దానికైతే ఒకటి పెద్ద సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఒకటి కట్టేసుకుంటున్నాను చూడండి. అందులో మనకు చిన్నగా హోల్స్ కనిపిస్తాయి కదా, ఆ హోల్స్లలోనే కట్టేసుకోవాలన్నమాట. కొంచెము మంచిగా నీట్గా ఉండేటట్టు మీరు కట్టుకోండి, ఎందుకంటే ఇలా దారం దారం కనిపిస్తూ ఉంటే బాగోదు, చూడడానికి కూడా అంత మంచిగా లుక్ అనేది కనిపించదు. కాబట్టి కొంచెం కనబడకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా సీజర్తో మిగతా దారంని అయితే సీజర్ తోటి చక్కగా కట్ చేసుకోండి, కనిపించకుండా అయితే లోపల అడ్జస్ట్ చేసేయండి. నేనైతే చూడండి ఎంత మంచిగా అటు సైడ్ ఇటు సైడ్ అయితే నేనైతే రెండు సేమ్ ఉండేలా అయితే చేసుకున్నాను. రెండు చిన్నగా పెద్దగా ఇంతకు ముందు మీకు చూపించాను కదా, సో అలా అన్నమాట. అలా ఇలానే మొత్తం అయితే మనం మంచిగా తాడుకైతే అన్నీ ఇవి కట్టుకోవాలి నీట్గా. కొంచెం ఆ దూరము అనిపిస్తుంది కదా, ఇంకా కొన్ని అయితే నేను యాడ్ చేసి అయితే సో కట్టుకున్నాను అన్నమాట. సో ఇలా అయితే ఒకటి రెడ్ కలర్ది అయితే దారం తీసుకున్నాను, దారము మంచిగా మధ్యలోకి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి అయితే ఇలా అయితే చిన్న చిన్నగా అయితే హ్యాంగర్స్ లాగా నేను చేసుకున్నాను చూడండి, కట్టేసుకున్నాను. ఇప్పుడు అయితే చేసిన దానికి సో దండకు ఇవి అయితే నేను కట్టేసుకుంటున్నాను చూడండి. నేను ఎలా కడుతున్నాను అది మీరు అబ్జర్వ్ చేయండి, స్కిప్ చేయొద్దు దయచేసి. అయితే ఇలా నీట్గా కట్టుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా ఉంటుంది కదా, సో ఆ ఎక్స్ట్రా అనేది మంచిగా కత్తెరతోటి అయితే కట్ చేసుకోండి. ఆల్మోస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఇలా అయితే కనిపిస్తుంది. సో అవి మిగతా కొంచెం వెనుక ముందు ఉంటుంది కాబట్టి సో మిగతా అన్నీ కట్ చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందన్నమాట. చాలా చాలా బాగుంది, నాకైతే నిజంగా మంచి లుక్ అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ దయచేసి.